మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. ఇప్పుడు ఉనికిపోతున్నాను, మంచం కింద నేడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం. నేను ప్రసాద్. నేను ఏడవట్లేదు, భయపడట్లేదు అని లాజిక్లు చెప్తున్న ఆర్జీవి. సరే, విషయం చెప్పబోయే ముందుగా రామ్ గోపాల్ వర్మ పైన, అంటే ఆయన భయపడుతున్నాడా లేదా దాక్కున్నాడా, ఏడుస్తున్నాడా అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇక విషయంలోకి వచ్చేసరికి రామ్ గోపాల్ వర్మ ఈయన ఏదైతే ఒక ట్వీట్ చేశాడు అని చెప్పేసి, ఆ ట్వీట్స్ ఆ పోస్టులు పెట్టాడు అని చెప్పేసి కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి అది కేసు రిజిస్టర్ అయిన క్రమంలో పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేయటం, స్టేషన్కి రమ్మని, దానికి ఆయన రిప్లై పెడతాం, నేను ఇప్పుడు రాలేను, తర్వాత వస్తానని చెప్పేసి మరలా నోటీసులు పంపించారు. ఆ సమయం కూడా అయిపోయినాక మరలా దానికి ఆయన ఇంకా సమయం కావాలని చెప్పేసి అన్నారు. ఇక రెండోసారి కూడా నోటీసులు జారీ చేసిన తర్వాత ఇక మూడోసారి డైరెక్ట్గా పోలీసులు వెళ్ళారు. ఈ క్రమంలో వర్మ ఎక్కడున్నాడు అంటే లేడు, ఏమైపోయాడు అంటే తెలీదు. సరే, ఇక మామూలుగా మీడియాలో వస్తూ ఉంటాయి కదా, రామ్ గోపాల్ వర్మ మిస్సింగు, పారిపోయాడా, దాక్కున్నాడా, ఏమయ్యాడు అని చెప్పేసి. మరి 24 గంటల నుంచి ఈ విధంగా వార్తా కథనాలు వస్తుంటే ఎక్కడ ఒక స్పందన లేదు. అంటే ట్వీట్లు పెట్టే వర్మ ఏమైపోయాడు, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోకి వెళ్ళిపోయాడా? మరి నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు, అంటే తాజాగా వచ్చింది బయటకు. అది నిన్న చేసిందో ఇవాళ పొద్దున్న చేసిందో కానీ వీడియో అయితే వచ్చింది. ఆ వీడియోలో ఏంటి, నేను ఎక్కడికి పారిపోలేదు, నేను దాక్కోలేదు, నేను ఏడవట్లేదు అని చెప్పేసి అంటూనే ఆయన కొన్ని లాజిక్లు ప్రశ్నించారు. ఆ లాజిక్లు ఏంటి అంటే, నేను ఎప్పుడో 1 year బ్యాక్ చేసిన ట్వీట్కి ఈ విధంగా నా పైన మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి కేసు రిజిస్టర్ చేశారు. అసలు నేనేమో ఎవరి మీదో పోస్టులు పెట్టాను అని చెప్పేసి అనుకుంటుంటే వారు పెట్టలా, ఎవరో థర్డ్ పర్సన్ పెట్టారు, ఆ థర్డ్ పర్సన్ పెట్టొచ్చా అని చెప్పేసి, ఏది లూప్ హోల్స్ ఉన్నాయి వాడేస్తున్నారా అని చెప్పేసి అన్నారు. వర్మ గారు వాడేది ఏంటి, కంప్లీట్గా లూప్ హోల్సే కదా. పోనీ నేను ఈ విధంగా ట్వీట్ చేశాను కదా, ఆ ట్వీట్కి కట్టుబడి ఉన్నానని కానీ, లేదా ఆ ట్వీట్ చేయడం పొరపాటు తప్పైందో అని కానీ ఎక్కడ కూడా అనట్లేదు కదా. అంటే ఆ ట్వీట్లో తప్పేమీ లేదు అని చెప్పేసి మరలా చెప్పదలుచుకున్నారా? ఎందుకంటే మీరు గమనించినట్లయితే బోరుగడ్డ అనిల్ కానీ, శ్రీరెడ్డి కానీ, ఇంకా వగైరా వగైరా ఎట్లాంటి వాళ్ళందరూ కూడా మేము తప్పు చేసాం క్షమించండి అని చెప్పేసి వాళ్ళు బహిరంగంగానే చెప్తున్నారు. మరి వర్మ ఎందుకని చెప్పట్లేదు? ఒకవేళ ఇగో ఏమన్నా హర్ట్ అవుతుందా అట్లా చెప్తే? ఇగో అడ్డం వస్తుందా ఏంటి? పోనీ అదే అనుకున్నాం, ఆయన ధైర్యవంతుడే, పిరికివాడు కూడా కాదు. మరి డైరెక్ట్గా నిన్నటి నుంచి అంతంతసేపు పోలీసులు గాలిస్తుంటే, లేదు నేను పలానా చోట ఉన్నాను, ఇప్పుడు ఏదైతే చెబుతున్నాడో నేను డైరెక్షన్లో ఉన్నాను, ఓ ప్రొడ్యూసర్కి లాస్ వస్తుందనే ఉద్దేశం మీద తప్పక సినిమా చేస్తూ ఉన్నానని చెప్పేసి అంటున్నారు. అదేదో పోలీసులకు సమాచారం ఇవ్వచ్చు కదా, నేను పలానా చోట ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు, రండి ఇక్కడికి రండి, ఏదైనా ఉంటే మాట్లాడుకుందామని చెప్పేసి అని అనాలి. లేదు ఏదైనా డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలి. ఒక ఫోన్ కాలు లేదు, ఏ విషయం లేదు, ఒక అప్డేటు లేదు. మరి అటువంటప్పుడు ఖచ్చితంగా పోలీసులు గాలిస్తారు కదా. అదేమిటి అంటే, ఇదిగో సో కాళ్ళు కొన్ని ఛానల్స్ ఇట్లా చేస్తున్నాయి అట్లా చేస్తున్నాయి అని చెప్పేసి అన్నారు. మరి ఇదే ఆర్జీవి ఇక్కడ న్యాయస్థానాల్లో ఎప్పుడు కేసు పెట్టవచ్చు ఏంటి అనేది పూర్తిగా తెలిసి అంటున్నాడా, తెలియకంటున్నాడా? మరి చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించింది అని చెప్పేసి ఎన్ని సంవత్సరాల తర్వాత అరెస్ట్ చేశారండి ఆయన్ని? అయినా చట్టంలో కాల పరిమితులు ఉండవు అని చెప్పేసి కోర్టులు కూడా చెబుతున్నాయి కదా, అది ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి. మరి ఆ లాజిక్ ఈయన ఎలా మిస్ అయ్యాడు? ఇప్పుడు చేయొచ్చా, ఆయన థర్డ్ పర్సన్ పెట్టొచ్చా అని చెప్పేసి అంటున్నారు. ఒక థర్డ్ పర్సన్గా ఈయన చాలా చేశాడు కదా, సంబంధం లేని వాటిలో కూడా దూరిపోయి, మరి అలా దూరొచ్చా? అది కూడా అడుగుతారు కదా. సంబంధం లేని వాటిల్లో ఇప్పుడు రాజకీయాలకి ఆయనకి సంబంధం ఏంటి? సినిమా అనే దాన్ని అడ్డం పెట్టేసుకొని ఆ క్యారెక్టరైజేషన్లన్నీ కూడా వ్యక్తిత్వ హననం చెందేలాగా, మనోభావాలు దెబ్బతినేలాగా తీసింది అతనే కదా. అలా తీయబట్టే కదా ఇవాళ ఆ విధంగా ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు, ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. మరి దానికి ఏం సమాధానం చెబుతారు? పోనీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా అంటే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటండి? ఎవరైనా సరే వాక్ స్వాతంత్రం ఉంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రజాస్వామ్యంలో. కానీ ఎదుటివారిని కించపరిచేలాగో, వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగో ఏ ఒక్కరికి కూడా హక్కు ఉండదు. సో అది ఎలా మిస్ అయిపోయారు మరి వర్మ గారు? ఎదుటివారిని ఉద్దేశించి అదని ఇదని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతాం. అదేమిటంటే నాకు స్వాతంత్రం ఉంది అని చెప్పి, ఆ స్వాతంత్రం ఎంతవరకు పరిమితం? మీ వరకే పరిమితం. ఎదుటివారి గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటానికో, కామెంట్ చేయడానికో అది మాత్రం పనికిరాదు. అది ఎవరు కూడా హక్కు అని చెప్పేసి అనరు. సో ఆ విధంగా హక్కు అని అంటే, ఇదిగో వర్మ గురించి ఇంకా 1,00,000 చెప్తారు. అప్పుడు మీకు అభిమానులు ఎంతమంది ఉంటారో తెలియదు కానీ
మీకు యాంటీ ఫ్యాన్స్ మాత్రం విపరీతంగా ఉంటారు. కోర్స్ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా యాంటీగా తయారయ్యారు మీ యొక్క విధానం వల్ల. సరే, దానివల్ల ఆయన పట్టించుకోడు, ఆయనకు నష్టం లేదు, అది వేరే విషయం. ఎందుకంటే హీఈస్ ఎ ఫ్రీ బర్డ్. కానీ ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులు దాటి చేస్తేనే ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అంతెందుకు ఆయన తీసిన సినిమాలు తీసుకుంటే ఆ సినిమాల వల్ల సమాజానికి ఏమైనా ఒరిగిందా? ఆయన తీసిన దానివల్ల దాదాపుగా ఆ సొసైటీలో ఇంకా డిస్టర్బెన్సెస్ ఎక్కువైపోయినాయి. అంతెందుకు ఆ శివ సినిమా తీశాడు. ఆ శివ సినిమా అనే కాన్సెప్ట్ వలన కాలేజీల్లో గొడవలు, యువతలో అల్లర్లు ఇట్లాంటివి రావడం కానీ ఏ మంచి జరగలేదే. సరే, అది ప్రజలు తప్పు అనుకుందాం, లేకపోతే ఆయన సినిమా తీశాడు, ఆయన ఇట్లా చెయ్యి అని చెప్పేసి అనలేదు, కానీ ఆ ప్రభావం అలా చూపించిందని చెప్పేసి అని మాత్రం అనుకోవచ్చు. అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు. ఏదైతే వర్మ ప్రతి దాన్ని కూడా బాగా గెలటం అనమాట. ఏ విషయమైనా సరే. పోనీ ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నాడు? నో సెంటిమెంట్, నో ఎమోషన్, నో ఫ్యామిలీ, నథింగ్. అవే ఉండవు. అతనికి ఉండనంత మాత్రాన మిగతా వాళ్ళకు ఉండవు అనుకుంటే ఎలాగా? మిగతా వాళ్ళకు ఉంటారు కదా, అందరూ మీకులాగా ఎలా ఉంటారు? కానీ మీలాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడటం అనేది మాత్రం ఏ ఒక్కరు ఉపేక్షించరు. ఇదే చాలా కీలకమైన అంశం. సో ఇటువంటి తరుణంలో సంబంధం లేకుండా రాజకీయపరమైన అంశాలు, రాజకీయ నాయకులను తీసుకొచ్చేసి ఇష్టం వచ్చినట్లు నేను చిత్రీకరించేస్తాను, చూపించేస్తాను అని చెప్పేసి అంటే ఖచ్చితంగా మనోభావాలు దెబ్బతింటాయి. మనోభావాలు దెబ్బతింటం అంటే ఏంటి? ఆషామాషి వ్యవహారమా? ప్రతి ఒక్కరికి కూడా అభిమానులు ఉంటారు. అంత మాత్రాన కించపరిచేలాగా ఇష్టం వచ్చినట్లు ఎలా చిత్రీకరిస్తారు మీరు? సో ఆ విధంగా ఖచ్చితంగా హక్కు ఉంటుంది కాబట్టే ఆ హక్కు ఎలా ఉంటుంది అది ఇది అని చెప్పేసి ఈయన మళ్ళీ ప్రశ్నించడం. సో దానిపైన మరి ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటి? ఆయనకి అసలు సంబంధమే లేదు, అసలు మానవ జాతితోనే సంబంధం లేదన్నట్లుగా ఆయన వ్యవహార శైలి, మాట్లాడే తీరు ఉంటుంది అనుకోండి. కానీ సమాజంలో ఇట్లాంటి వాళ్ళు ఏ విధంగా సర్వైవ్ అవుతున్నారు అనేది మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛ కొంత పరిమితం వరకే ఉంటుంది. కానీ దాన్ని ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మూల్యం చెల్లించుకోక తప్పదు. పోనీ అంతెందుకు, ఇన్ని కబుర్లు చెప్తారు కదా, ఇన్ని కబుర్లు చెప్పే ఆర్జీవి మరి ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్గా మాయమైపోవటం ఎందుకు? తర్వాత వీడియో రిలీజ్ చేయడం ఎందుకు? డైరెక్ట్గా శంషేర్ గారు రండి, ఇదిగో నేను ఇదిగో ఇట్లా చేశాను, అది తప్ప అని చెప్పేసి డైరెక్ట్గా వాదించుకోండి. మరి రావట్లేదు కదా, నాకు భయం లేదు కానీ నేను ఇప్పుడు ఎలా రాలేను అని చెప్పేసి అంటే దాన్ని బట్టి ఏంటో మీరే అర్థం చేసుకోండి. సో అంటే ఓ విధంగా చెప్పాలి అంటే వణికిపోతున్నాడు, భయపడుతున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సరే, ఆయన వణికిపోతున్నాడా, భయపడుతున్నాడా అనేది కూడా ప్రజలకు అవసరంలా. ముందు రావాలి, పోలీసుల దగ్గరికి ఆయన సరెండర్ అయ్యి ఏంటి అని చెప్పేసి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ ఇన్వెస్టిగేషన్లో సమాధానాలు చెప్పారనుకోండి, దాన్ని బట్టి ఫర్దర్గా ఏం చేయాలనేది ఉంటుంది. కానీ ఆయన రాకుండా బిజీ అయితే అయ్యి ఉండొచ్చు ఒక డైరెక్టర్గా, కానీ ఇక్కడ అంత ఇదిగా ఎప్పుడో సంవత్సరం క్రితం పెట్టిన దాన్ని ఒక వారంలోనే తేల్చేయాలి అన్నట్లుగా ఎన్నో మర్డర్స్ చేసిన వాళ్ళని కూడా కొన్ని సంవత్సరాలుగా ఉన్నాయని చెప్పేసి అంటే మర్డర్స్తో పోల్చుకుంటారు. పోనీ అలాగే అనుకుందాం, 1 వీక్లోనే అరెస్ట్ చేయాలంటే 1 వీక్లోనే అరెస్ట్ చేయకూడదని లేదుగా, ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళు ఫిర్యాదు చేసింది మొన్న, చేసిన తర్వాత మీరు నోటీసులు అడిగారు, ఆ సమయం తీసుకున్నారు కాబట్టి ఇక ఆ నోటీసుల సమయం కూడా అయిపోయింది కాబట్టి, ఇచ్చిన అవకాశాలు అయిపోయినాయి కాబట్టి అరెస్ట్ చేస్తానికి వస్తారు. ఇక దాన్ని కూడా తప్పుపడితే ఎలాగా? మీరు న్యాయస్థానాలకు వెళ్ళండి, బెయిల్ కోసం ట్రై చేసుకోండి, అది వేరే అంశం. కానీ ముందు పోలీసులు హాజరు కామన్నప్పుడు హాజరు కావాలి కదా, ఎందుకు వెనకడికి వేస్తున్నారు అనేది ఆలోచన కూడా వస్తుంది. పోనీ ఆ సినిమా ఇమ్మీడియట్గా ఇప్పుడు రిలీజ్ చేసేయాలన్నంత హడావుడి సినిమానా? పోనీ అదేం కాదు కదా. ఎన్నో సినిమాలు అనేక సార్లు వాయిదా పడుతూ ఉంటాయి షూటింగ్లు. అది వాతావరణం అనుకూలంగా లేదనో, బడ్జెట్ సరిపోను లేదు అనో, లేకపోతే అందులో ఉన్న ఆర్టిస్టులకి అనారోగ్యంగా ఉందనో, ఏదో రకంగా ఇది అవుతూ ఉంటుంది. మరి అట్లాగే అనుకొని ముందు పోలీసుల దగ్గరికి వచ్చేసి ఒక పూట ఆయన కనపడితే సరిపోద్ది కదా. ఆ ఒక పూట కూడా లేట్ అవ్వకూడదంత ప్రాజెక్టులు చేస్తున్నాడు వర్మ. మరి వీటికి కూడా సమాధానం చెప్పాలి. 1 వీక్లోనే శిక్షలు పడిపోవాలనేలాగా, అరెస్ట్ చేయాలనేలాగా ఉన్నాయి అని అన్నప్పుడు మీరు ఒక పూటలోనే సినిమా తీసేసి పోలీసుల దగ్గర కూడా వెళ్లకుండా హడావుడిగా షూటింగ్లు చేసే సినిమాలు ఉన్నాయా మీ దగ్గర? ఇవన్నీ కూడా ప్రశ్నిస్తారు కదా. సో ఇక్కడ ఎదుటివారిని టార్గెట్ చేసి మనం చేసినప్పుడు ఖచ్చితంగా దాని రిజల్ట్లు వస్తాయి. ఎందుకంటే అందరూ పక్కన ఆలోచిస్తే ఈయన కొంత డిఫరెంట్గా ఆలోచిస్తారు కదా. మరి అంత డిఫరెంట్గా ఆలోచించేవాడు అందరిలాగానే అటు ఇటు ఎస్కేప్ అయిపోవడం ఎందుకు? డైరెక్ట్గా పోలీసుల దగ్గర శంషేర్కి వెళ్ళండి. పోనీ రేపటి దాకా సమయం ఉన్నప్పుడు ఒక రోజు ముందే వెళ్ళండి. మీరు వర్మ కదా, వెరైటీ వర్మ కదా. మరి అటువంటి వెరైటీ వర్మ కూడా చివరికి ఒక కామన్ పర్సన్ లాగా, కామన్ మ్యాన్ ఆలోచించేలాగానే రొటీన్గా వెళ్ళిపోవడం, రొటీన్గా నేను ఎక్కడో ఉన్నానని చెప్పేసి అంటే ఇక దానిని బట్టి వర్మ కూడా ఇక నార్మల్గానే థింక్ చేస్తున్నాడని చెప్పేసి అయితే మనం అనుకోవాల్సి ఉంది. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఆర్జీవి నేను భయపడట్లేదు, నేను వణికిపోవట్లేదు అని చెప్పేసి, నేను ఏడవట్లేదు అని చెప్పేసి ఏదైతే ఆయన వీడియో రిలీజ్ చేశాడో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి.
మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.